నువ్వేనా గదది కావాలొచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళైందా? పెళ్ళి అండి, పెళ్ళి రండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, 2 ఏళ్ళైంది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే, తొలుసూరు పుట్టింటి పంపించారు. ఓహో, అయితే ఇదేనా నాయనా? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. 7వ నెలే. 7వ నెల రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే? అవునవును అవును. నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం మీరు చెబుతున్నారు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా? ఏమంటావు? అద్దె విషయం చెప్పారా అని? చెప్పానే, 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపీస్. చాలా పేదవాడి సార్. పేద సాదానే భేదం నువ్వు మా ఇంట్లో ఏమీ అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సిన నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసిందండి. పదమూడు కూడా రండి. అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే, మాట్లాడడానికి వీలేదు. సార్ నేను పేదవాడిని సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు 4 నేను మారేస్తాను. ఏం జరిగింది సార్? నీ మేలు నేను జన్మలకి మర్చిపోలేను సార్. చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రే.